కుటుంబంలో బాధ్యత చాలా ముఖ్యం. అదే రీతిగా సంఘంలోకి వచ్చిన తరువాత కూడా బాధ్యత చాలా ముఖ్యం. సంఘంలో నీవు ఏ పని చేస్తున్నావు? సంఘానికి ఎందుకు వస్తున్నావు? మొదట సంఘానికి వచ్చిన తరువాత ఈ సంఘము పరలోకపు తండ్రి కుటుంబం. నీ కుటుంబంలో ఒక బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నట్టు సంఘంలో కూడా, దేవుని కుటుంబంలో కూడా ఒక బాధ్యత నువ్వు చేపట్టాలి. ఈ దేవుని కుటుంబంలో నువ్వు చేపట్టవలసిన బాధ్యత, ఈ కుటుంబము ఒకటి ఆధ్యాత్మికంగా ఎదుగుదల చెందాలి. రెండవది, ఈ కుటుంబము ఇతరులకు సువార్త ప్రకటించాలి. బైబిల్ సెలవిస్తాది, సంఘము ద్వారా అనేకులకి మనము సువార్త ప్రకటించాలి. నేను ఎందుకు ప్రతి నెల కూటాలు జరపాలి అని తీర్మానం చేసుకున్నాను. కష్టమే, అయితే ఎందుకు అని అడిగితే నేను సువార్త అనేక ప్రాంతాలకు వెళ్ళి చెప్తూ ఉంటాను. ఆ విధంగా చెప్పడం వలన జరిగే పని ఏమిటంటే, వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళి విత్తనాలు చల్లొస్తాను. నా సొంత పొలంలో విత్తనాలు చల్లలేదు. సంఘంలో విత్తనాలు సువార్త ప్రకటిస్తే నా సొంత పొలంలో విత్తనాలు చల్లుకుంటున్నాను అని దాని అర్థం. ఎంతమంది వ్యవసాయం చేసే వ్యక్తులు మీ పక్క పొలానికి వెళ్ళి విత్తనాలు చల్లే వాళ్ళు ఉన్నారు? ఎవరూ చల్లరు. ఏ బుద్ధిహీనుడు చల్లడు. తమ సొంత పొలాన్ని దున్నుకొని, తన సొంత పొలాన్ని బాగు చేసుకొని అక్కడ విత్తనాలు చల్లుకుంటాడు. ఫలసాయం రావడం పోవడం అనేది రెండవ సమాచారం. అదే రీతిగా మన సంఘం సువార్త ప్రకటించేదిగా మారాలి. మొదటిది బాధ్యత కలిగి ఉండాలి. ఏం బాధ్యత? సువార్త ప్రకటించటానికి ఈ కుటుంబంలో ఏమేమి అవసరం అనేది ఆలోచించాలి. చాలా అవసరాలు ఉన్నాయి. ప్రతి వారు కూడా మనం ఈ కుటుంబంలో అవసరము తీర్చే వ్యక్తులుగా మారాలి. రెండవది, ఈ కుటుంబంలో బాధ్యత అంటే నీవు సువార్త పని చెయ్యకపోతే చేసేవారికి సహాయము చెయ్యి. సువార్త పనికి నువ్వు పంపు, నువ్వు వెళ్ళకపోతే ఇతరులనైనా పంపు అనని. ఈరోజున ఇమ్మాన్యుయేల్ సహవాసంలో చాలా స్థలాలలో దైవ సేవకులు లేరు. అందుకని గమ్మున వదిలేసినాం. మనకే దైవ సేవకులు ఉంటే ఈ పాటికి ఆంధ్రాలో ఇమ్మాన్యుయేల్ చర్చి సంస్థలు, ఈ సంస్థకు సంబంధించిన సంఘాలు బోలెడన్ని ఉండేటివి. దేవుని పిల్లలు ఒక మంచి సేవ సంఘంలో జరుగుతుంది అనటానికి గుర్తేమిటంటే, ఆ సంఘంలో సేవకులు తయారు కావాలి, సువార్త ప్రకటించేవారు తయారు కావాలి. కొన్ని పర్యాయాలు కొంతమంది ఉద్రిక్తులైపోయి ఆ గ్రామానికి వెళ్దాం, ఈ గ్రామానికి వెళ్దాం, 2 వారాలు అటు ఇటు తిరిగి 3వ వారము దుప్పటేసుకొని పడుకుంటా ఉన్నారు. అది కాదు. మన గుండెలో మండే మంట చచ్చేంత వరకు ఉండాలి. నేను క్రీస్తు సువార్తను ప్రకటించు విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నా కుటుంబ విషయంలో బాధ్యత కలిగి, ఇల్లు కట్టాను, పిల్లల్ని చదివించాను, కారు కొన్నాను, పొలం కొన్నాను, బాధ్యత. సంఘంలో కూడా బాధ్యత అవసరం. నీ ద్వారా దేవుని పరిచర్య జరగాలి. నీ సొంత పొలంలో పంట అధికం కావాలి. నీ సొంత సంఘంలో సేవకులు అనేక మంది లేచి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పేటటువంటి రీతిగా మన సంఘము మారాలి. దానికి కారణం సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ బాధ్యులే. అందులో చదువుకున్నవారు, చదువు లేనివారు అని లేదు. సార్, నేనేమి చదువుకోలేదు, అందుకే బైబిల్ కొనలేదు అనద్దు. నీకు చదువు ఉందా లేదా అని కాదు. యేసు ప్రభుతో పాటు ఉన్న శిష్యుల్లో
చాలామందికి చదివే లేదు. అయినా వారు ఏం పొందుకున్నారంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు. ఏం పొందుకున్నారు? మళ్ళీ ఒకసారి ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తరువాత ఆ ఆత్మ వారిని అనేక ప్రాంతాలకు సాక్షులుగా తీసుకెళ్ళి ప్రభు పరిచర్య చేయించాలి. సంఘంలో మొదట నీవు ఆత్మ పొందాలి. నీ భర్త కూడా ఆత్మ పొందాలి. మీ పిల్లలు కూడా ఆత్మ పొందాలి. సంఘానికి వస్తూ పోతూ ఈరోజు బల్ల ఆరాధన, ఈరోజు బల్ల కార్యక్రమం ఉంటుంది. బల్ల కార్యక్రమం ఉంటే రమణ అన్నకు ఫోన్ చేసి ఏం వండినారు అనద్దండి. సేన్ అన్నకు ఫోన్ చేసి ఏం వండినారు అనద్దండి. జాష్వాకో నాతానియల్ అన్నకు ఫోన్ చేసి ఏం వండినారు అంటే నాతానియల్ అన్న ఏం వండినారియా? కూరగాయలన్నీ వండినాము అంటే కూరగాయలా అని అనద్దండి. పోతారు విరోచనాలు వచ్చి. దయచేసి గమనించాల్సింది, దేవుని మందిరంలో వాళ్ళు ఎంతో సమర్పణతో 4 నుండి పనిచేస్తారు. వాళ్ళు 4 గంటలకు వచ్చి అప్పటి నుండి పనిచేస్తూ ఉంటారు. 8:30కు పోతారు బిడ్డలు. పాపము అంత కష్టపడి వండితే సులకరగా మాట్లాడదు. కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, మాటలు ఎక్కువ, వాళ్ళకి మాటలు ఎక్కువ. దయచేసి దేవుని పిల్లలుగా చెప్తున్నా, దేవుని బిడ్డలు పని చేసేవాళ్ళుగా ఉండాలి, కానీ పనికిరాని మాటలు మాట్లాడేవాళ్ళుగా ఉండకూడదు. మనం ఎవరుగా ఉండాలి? శబ్దాలు రావాలా? పేతురు మన చర్చిలో గొల్యాతు లాగున్నాడు. చేయి పైకెత్తు పేతురు. మావాడు గొల్యాతు ఉన్నట్టుంటాడు. పొద్దున్నే వచ్చి బోళ్ళెంత పని చేయొచ్చు, సంఘంలో బోళ్ళెంత పరిచర్య ఉంది, చేయొచ్చు. రాయి కొట్టేవాళ్ళు మన చర్చిలో చాలామంది ఉన్నారు. సంవత్సరాల నుండి అడుగుతా ఉన్నాను, రాయి కొట్టను రా, డబ్బులు ఇస్తానని. పొరపాటున రారే. దేవుని పరిచర్య చేస్తే ఎంత ఆశీర్వాదమో తెలియదు వారికి. దేవుని పరిచర్య చేస్తే మీ పిల్లలకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుని పరిచర్య అంత గొప్పది. మందిరంలో కొంతమంది బిడ్డలు ఉన్నారు, ఆడబిడ్డలు. శుక్రవారం మోస్తారు, శనివారం మోస్తారు, ఆదివారం మోస్తారు. మందిరంలో పరిచర్య అంతా చేస్తారు, ఊడుస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఎన్నో చేస్తూ ఉంటారు. నా నమ్మకం దేవుడు వారిని ఒక్క రోజున గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు వారి కళ్ళ ముందు ఆశీర్వాదం కనిపించకపోవచ్చు, రేపు వారి పిల్లల్లో ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. దేవుడు చాలా మంచి దేవుడు. దేవుని కొరకు నువ్వు ఇచ్చిన 10 రూపాయలు కానీ, దేవుని కొరకు నువ్వు పడ్డ ప్రయాసం కానీ దేవుడు మరిచిపోయే దేవుడు కానే మరువాడాయన. హల్లెలూయా. మరువాడు. మీకు తెలియకుండానే మీ పిల్లల్లోకి అభివృద్ధిని పంపుతూ ఉంటాడు. మీకు తెలియకుండానే దేవుని మందిరంలో ఎంత గొప్ప పరిచర్య చేస్తే అంత ఆశీర్వాదం. దేవుని పని కొరకు ఎంత శ్రమ పడితే అంత ఆశీర్వాదం. దేవుని పరిచర్య నిమిత్తమై ఎంత మనము ఖర్చు చేస్తే అంత ఆశీర్వాదం.